దేవా సర్వాధికారి యేసు ప్రభు మీకు స్తోత్రాలు. పాపిని దౌర్భాగ్యుడును, నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్న దినాన్ని బట్టి వందనాలు. ఏ తృప్తి లేని నా జీవితం, దేవా నా జీవితంలో మీ సిలువ యొద్దకు వచ్చినప్పుడు నాకు తృప్తినిచ్చినందుకు వందనాలు. మీ శరీరము రక్తము నాకు ఆహారంగా పానీయంగా అనుగ్రహించి తండ్రి, నా ప్రతి విధమైన అసంతృప్తి దూరం చేసి చూపులు, మాటలు, తలంపులు, ఊహలు, వినికిడి, సంపాదన సమస్తం మీద ఉన్న అసంతృప్తి దూరం చేసి నాకు అనుగ్రహించిన తృప్తి కొరకు వందనాలు. కలిగిన దానితో తృప్తి కలిగి ఉండటానికి కృపనిస్తున్నందుకు వందనాలు. మీరే నాకు తృప్తి అయి ఉన్నారు ప్రభువా. మీరు నాకున్నారు, నాకు చాలు. నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు, దేవుని పరిశుద్ధుడవు. పేతురు చెప్పినట్లుగా నిత్య జీవం ఇస్తున్న దేవుడవు. మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా. ఈ లోకంలో పరలోకంలో కావలసినంత నా కొరకు మీరు చేసిన ప్రతి ఏర్పాటును బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ ఉదయకాలం మీ ప్రజలతో కూడా కలిసి ఘనత, మహిమ, ప్రభావములను మీకు ఆరోపిస్తూ ఈ కొద్ది నా స్తుతి ఆరాధన నా కొరకు మరలా తన మహామహిమతో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అతి వినయంగా సమర్పించుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. బైబిల్ పల్లవి పాడుకుందాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. ఆదికాండం 15వ అధ్యాయం. ఒకటి నుండి 6 వచనాలు. ఆదికాండం 15వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు మార్చి చదువుకున్నాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యం అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకము, నేను నీ కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పెను. మరి అబ్రాహాం, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసులగురని చెప్పగా, మరి ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రం లెక్కించడానికి నీ చేతులైతే లెక్కించమని చెప్పి, నీ సంతానం అలాగవునని చెప్పాను. 7 మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకు ఇచ్చుటకు కల్దీల ఊరన్న పట్టణంలో నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవా నేనే అని చెప్పినప్పుడు. 8 చదవండి. తొమ్మిది, ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలను, ఒక తెల్ల గువ్వెను, ఒక పావుర పిల్లను ఐదుకు తెమ్మని అతనితో చెప్పాను. ప్రేమ కలిగిన తండ్రి, చదువున్న భాగం ఆ గమనములో బోధించండి. మీ దాసుని కొలతరిన ఆత్మతో నింపండి. మాట్లాడే శక్తి దయచేయండి. కృప చూపించండి, సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావములను మీకు ఆరోపిస్తున్నాం.
యోగ్యమైన రీతిలో మీ ప్రభు బలలో మా ప్రభు బలలో పాల్పంపులు పొందుటకు సహాయం చేయండి. కనికరముల దురాత్మల క్రియలు ప్రభావం నజరుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో బంధిస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ అబ్రహాంకు వచ్చిన ప్రశ్న ఏమిటంటే, నేను దీనిని స్వతంత్రించుకునేదనని నాకెట్లు తెలియను. 8వ వచనం. మొదట సందేహించాడు, నాకు దేవుడేమి ఇవ్వట్లేదు అనుకున్నాడు. దేవుడు అతనితో వచ్చి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత నీ గర్భవాసమును పుట్టబోతున్నవాడు నీకు వారసుడని చెప్పాడు. 4వ వచనం. అయితే అబ్రహాం అప్పటికి నమ్మలేదు. బయటకు తీసుకొచ్చి ఆకాశం వైపు తేరి చూడమన్నాడు, నక్షత్రాలు లెక్కించమన్నాడు. అప్పుడు అబ్రహాం నమ్మాడు యెహోవాను. అతడు యెహోవాను నమ్మెను. మొదట నమ్మాడు. కాబట్టి నమ్మిన తర్వాత మళ్ళీ అడుగుతున్నాడు, నేను దీన్ని స్వతంత్రించుకుందరని నాకు ఇట్లు తెలియను. కాబట్టి మన జీవితంలో కూడా ఇవే సమస్యలు. మనకి ఇది ఎట్లు దొరుకుతుంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనము 11వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:11. మీరు మందులు కాక విశ్వాసం చేత ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా. స్వతంత్రించుకున్నట వాగ్దానములను, దేవుడు ఇచ్చిన మాటను, దేవుడు చేస్తానన్న దానిని, వాగ్దానమును స్వతంత్రించుకోవటం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. అయితే మనం దీనిని ఎట్లా స్వతంత్రించుకుంటాం? అబ్రహాం స్వతంత్రించుకున్నాడు. కారణం ఏమిటంటే అక్కడ ఆదికాండ 15:6లో రాస్తున్నాడు, అతడు యెహోవాను నమ్మెను. తర్వాత దేవుడు అతనితో సూచన కూడా నెరవేర్చాడు. అక్కడ ఇంకొక పని చేశాడు అబ్రహాం. ఏం చేశాడు? తన దగ్గర ఉన్నటువంటి దేవుడు ఖండించమన్న వాటిని ఖండించాడు. 3 ఏండ్ల పెయ్య, 3 ఏండ్ల మేక, 3 ఏండ్ల పొట్టేలు. ఈ 3 ఏమిటంటే పెయ్య మొండితనము, మేక అవిశ్వాసము, పొట్టేలు తిరుగుబాటు స్వభావం. పెయ్య మొండితనము, మేక చెప్పినాను కదా, మీరు మళ్ళీ చెప్పురి. పెయ్య మొండితనము చెప్పండి. పెయ్య మొండితనం. మేక అవిశ్వాసం, మేక అవిశ్వాసం. తర్వాత 3వది పొట్టేలు తిరుగుబాటు. పొట్టేలు ఏమిటి? తిరుగుబాటు. ఈ 3ని ఖండించు, అప్పుడు నువ్వు స్వతంత్రించుకుంటావు. అంటే స్వతంత్రించుకుంటావని నీకు అప్పుడు తెలుస్తుంది అన్నాడు దేవుడు. ఆ 3ని ఖండించాడు. కాబట్టి ఎప్పుడు మనము దేవుడిచ్చిన వాగ్దానాలను స్వతంత్రించుకుంటామంటే మనలో ఉండే మూర్ఖత్వము, మనలో ఉండే అవిశ్వాసం, మనలో ఉండే తిరుగుబాటు స్వభావం, ఈ 3ని ఖండించాలి, విరగొట్టుకోవాలి. అప్పుడు స్వతంత్రించుకుంటాం. తర్వాత 23 కీర్తనలో చూడండి. కీర్తన 25వ కీర్తనలో ఒక మాట చూస్తాం. 12-13 వచనాలు. 25వ కీర్తన 12-13 వచనాలు కలిసి చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గం నాయన వానికి బోధించును. అతని ప్రాణం నెమ్మదిగా ఉండును, అతని సంతానం భూమిని స్వతంత్రించుకొనును. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గలవాడు అతడు స్వతంత్రించుకుంటాడు. అతడు స్వతంత్రించుకుంటారు. అతని సంతానం కూడా వాగ్దానాలను స్వతంత్రించుకుంటారు. ఎట్లా దేవుని దగ్గర నుంచి పొందగలుగుతాం? స్వతంత్రించుకోగలుగుంటే దేవుని దగ్గర నుంచి పొందటం. ఎట్లా దేవుని దగ్గర నుంచి పొందగలుగుతామనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని దగ్గర పొందుతాం. ఊరికనే దేవుని దగ్గర నుంచి పొందలేం, ఈ వాక్యం చెప్తోంది. తర్వాత 37వ కీర్తన చూడండి. 37వ కీర్తన 37వ కీర్తనలో 11వ వచనం కలిసి చదువుకుందాం. 37వ కీర్తన 11వ వచనం.
దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. అలాగనే 29వ వచనం కలిసి చదువుకుందాం. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందరు, వారు దానిలో నిత్యం నివసించెదరు. 2 మాటలు చెప్పాడు. ఎవరు స్వతంత్రించుకుంటారు? నీతిమంతులు. ఇంకా ఎవరు స్వతంత్రించుకుంటారు? దీనులు. నీతిమంతులైన వారు, దీనత్వం కలిగిన వారు స్వతంత్రించుకుంటారు. కాబట్టి మనం అనుకుంటాం దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇంకా రాలేదు మనకు అని. అంటే మనలో ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటే దేవుని వాగ్దానాలు ఎన్నైనా సరే మనం స్వతంత్రించుకుంటాం. ఏమిటవి? నీతిమంతులంగా ఉండాలట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. అక్కడ చూసి 25వ కీర్తనలో. తర్వాత దీనులంగా ఉండాలి. అబ్రహాం చేసినట్లు ఆ పెయ్య, కోడ, తరువాత మేక వాటిని ఖండించాలి. మూర్ఖత్వము, అవిశ్వాసము, తిరుగుబాటు వీటన్నింటిని ఖండించాలి. పెయ్య వాటిని గురించి బైబిల్లోనే ఉన్నది. పెయ్య ఏం చేస్తుంది, తర్వాత కోడ ఏం చేస్తుంది, తర్వాత మేక ఏం చేస్తుందనో బైబిల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఆ రిఫరెన్స్లు నేను చూపించట్లేదు మీకు, కావాలంటే చూద్దాం. చూడండి, హోషేయ గ్రంథము 6వ అధ్యాయం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. హోషేయ 4:16 చదవండి. పెయ్య మొండితనము చూపినట్లు ఇశ్రాయేలు వారు మొండితనం చూపిస్తున్నారు. కాబట్టి పెయ్య దేన్ని చూపిస్తోంది? మొండితనం. అదే మూర్ఖత్వం అని చెప్పాను నేను. పెయ్య మొండితనం. తర్వాత మేక. ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 2 గుంపులు చూపిస్తాడు ప్రభువు. ఒకటి గొర్రెల గుంపు, మరొకటి మేకల గుంపు. ఆ మేకల గుంపుతో ఏమన్నాడో చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమవైపు నుండి వారిని చూచి, శపింపబడిన వారలారా అని అన్నాడు. వారెవరంటే మేకల గుంపు. ఎడమవైపు మేకలు. 32వ వచనంలో, ఇప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలు వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలు నిలువబెట్టుబడిను. కాబట్టి శపింపబడిన వారు అంటే అవిశ్వాసులు. కాబట్టి అవిశ్వాసం, మేక అవిశ్వాసానికి గుర్తు. తరువాత యెహెజ్కేలు గ్రంథంలో చూస్తాం. యెహెజ్కేలు గ్రంథము లేదంటే దానియేలు గ్రంథంలో చూద్దాం. దానియేలు గ్రంథము 8వ అధ్యాయం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమంగాను ఉత్తరంగాను దక్షిణంగాను పొడుచుచుండుట చూచి తిని, ఇట్లా జరగగా దాన్ని ఎదిరించుటకైనా అది పట్టకుండా తప్పించుకున్నట్టుకైనా ఏ జంతువునకు శక్తి లేకపోయాను. కాబట్టి ఇదేమిటిది? పొట్టేలు. అక్కడ 3 జంతువులు ఏం చెప్పాడు? 3 పశువులు. మరొకసారి చూడండి, ఆదికాండం 15వ అధ్యాయంలో పెయ్య, మేక, పొట్టేలు. పొట్టేలు ఏం చేస్తోందట? పొడుస్తూ ఉన్నది. కనబడిన ప్రతిదాన్ని పొడుస్తున్నదట. పొడవటం అనేది తిరుగుబాటు స్వభావం. కాబట్టి ఇవే ఇప్పుడు ఇందాక నేను చెప్పిన 3 విషయాలు. ఒకటి మొండితనం, రెండవది అవిశ్వాసం, మూడవది తిరుగుబాటు స్వభావం. ఇవన్నీ ఎవరి మీద అంటే దేవుని మీద. దేవుని విషయాల్లో మొండితనం. దేవుడు చేయమంటాడు, చెయ్యం. దేవుడు చేయొద్దంటాడు, చేస్తాం. ఇది మొండితనం, మూర్ఖత్వం. తర్వాత తిరుగుబాటు స్వభావం. ఇవన్నీ కూడా అవిశ్వాసం, దేవుడు నమ్మం. ఇవన్నీ ఖండిస్తేనే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను స్వతంత్రించుకుంటాం. తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. తర్వాత 37వ కీర్తనలో మనం చూసినట్లు అక్కడ ఏమున్నాయి? దీనులం కావాలి. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు.
కాబట్టి మనకు దీనత్వం అవసరం. అలాగని 29వ వచనంలో 37-29లో చెప్పినట్టు నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు. కాబట్టి అది భూమి కావచ్చు, స్వాస్థ్యం కావచ్చు, ఏదైనా సరే, వాగ్దానములు కావచ్చు, ఏవైనా సరే ఎట్లా స్వతంత్రించుకుంటాం? నీతిమంతులమైతే స్వతంత్రించుకుంటాం. సామెతలు 28:10లో ఏముంది చూడండి. సామెతలు 28:10. యథార్థవంతులను దుర్మార్గమందు చూపించేవాడు తాను తవ్విన గోతిలో తానే పడను. అది వదిలేస్తూ యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందరు. కాబట్టి యథార్థవంతులైతే మేలైనది స్వతంత్రించుకుంటారు. మంచిది, ప్రతి దానిలో శ్రేష్టమైనది, మేలైనది, మంచిది మనం ఎలా స్వతంత్రించుకుంటామంటే మనం యథార్థవంతులమైతే స్వతంత్రించుకుంటాం. దేవుని విషయంలో, మనుషుల విషయంలో యథార్థవంతులం కావాలి. అప్పుడు తప్పనిసరిగా దేవుడిచ్చినవి, దేవుడు ఇస్తానన్నవి మనం స్వతంత్రించుకుంటాం. చిన్న చిన్న విషయాలు కానీ చాలా బలమైనటువంటి విషయాలు. దీనులం కావాలి, నీతిమంతులం కావాలి, తర్వాత యథార్థవంతులం కావాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారం కావాలి. కీర్తన 25:12-13. తరువాత మనకున్నటువంటి మొండితనము, తిరుగుబాటు స్వభావం, అవిశ్వాసం, ఇవన్నీ కూడా తొలగించుకోవాలి. అప్పుడు స్వతంత్రించుకుంటాం. అలాగనే ఇంకొక మాట ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును 11 మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టు కనపరచవలని అపేక్షించును. మీరు మందులు కాక విశ్వాసం చేత ఓర్పు చేత వాగ్దానములు స్వతంత్రించుకున్న వారి. కాబట్టి వాగ్దానాలు ఇదివరకు స్వతంత్రించుకున్నవారు ఎట్లా స్వతంత్రించుకున్నారట? విశ్వాసము చేత ఓర్పు చేత. ఓర్చుకోవాలి. వాగ్దానములు స్వతంత్రించుకోవాలంటే ఓర్పు కావాలి. ఎంత ఓర్పు కావాలి? కిందనంటాడు చూడండి, 13వ వచనం నుంచి చదువుతాను. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయాను కనుక తన తోడని ప్రమాణం చేసి, నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయంగా నిన్ను విస్తరింపజేతునని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలం పొందెను. ఎంత ఓర్పు అంటే 25 సంవత్సరాల ఓర్పు. అయితే మనకు అనిపిస్తుంది ఇంకా అంతకాలమా? ఇప్పటికి 10 ఏళ్ళు అయిందనుకోండి, ఇంకా 15 ఏళ్ళు ఓర్చుకోవాలా? అంటే అది అబ్రహాంకి 25 సంవత్సరాలు, మనకు 2 సంవత్సరాలు కావచ్చు, 2 నెలలు కావచ్చు. దేవుడు ఎవరి లెక్క వారికే నియమిస్తాడు. అబ్రహాం 175 సంవత్సరాలు బతికాడు. మనం బతుకుతామా అంతకాలం? మనం బతకం. కాబట్టి దేవుడు మనల్ని అంతకాలం వేచి ఉండనివ్వడు. కానీ దేవుని సమయం వరకు వేచి ఉండే ఓర్పు కావాలి. ఈ మధ్య పీరియడ్లోనే ఇందాక అబ్రహాం ఏం చేశాడు? ఏమిచ్చినా ఏం ప్రభువా, నేను సంతానం లేని వాడిని అయిపోతున్నాను, దమస్కు వాడైన ఎలియాజరు నా ఇంటి ఆస్తికర్త అని చెప్పి ఆయనకి ఏం రాసిన స్టార్ట్ చేశాడు? వీలునామా రాసుకుంటూ కూర్చున్నాడు అబ్రహాం ఇంట్లో కూర్చుని. అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహామా భయపడకు, నీ బహుమానము అత్యధికం, నేను నీకేయడం, నీ బహుమానం అత్యధికం. కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు. అయితే నువ్వేం చేయాలి? ఆ 3 లక్షణాలను వదులుకోవాలి. కాబట్టి అబ్రహాము 3 లక్షణాలు వదులుకున్నాడు. మనం కూడా అంతే. దేవుని మీద ఓర్పుతో వాగ్దానముల కొరకు మనం ఎదురు చూడాలి. అబ్రహాం వలె ఓర్పు కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ ఒక మాట చెప్పాడు చూసారా? వాగ్దానములు స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా అంటాడు. ఇదివరకు బైబిల్లో ఉన్నవారు వారు వాగ్దానములు ఎట్లా స్వతంత్రించుకున్నారో వారిని పోలి మనము నడుచుకోవాలి. దేని చేత? మీదనన్నాడు, ఓర్పు చేతను
విశ్వాసము చేతను ఓర్పు చేతను. ఎట్టి పరిస్థితుల్లో విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. మీ విశ్వాసమును విడిచిపెట్టకుడి అని అంటాడు, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి అంటాడు. కాబట్టి విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు. అప్పుడు తప్పనిసరిగా వాగ్దానాలు స్వతంత్రించుకుంటాం. ఇప్పుడు మనం 1వ తారీఖు వాగ్దానాలు తీసుకున్నాం. తర్వాత మన సార్వత్రిక సంఘ వాగ్దానం ఏమిటి? దావీదు సమస్తమును ఎదురుగా ఉంది కానీ చెప్పరు ఏంటండి? అది నువ్వు చెప్పటానుకున్నావు, మేము వింటానుకున్నావు అని అన్నట్టు ఉన్నారు. సార్వత్రిక సంఘ వాగ్దానం అంటే మనకిచ్చిన 3 వాగ్దానాలు. మధ్యలోది ఏంటది? దావీదు సమస్తం సంపాదించుకుని. పై మాట ఏమిటి? సమస్తం నూతనమైనవిగా చేస్తున్నానంట. తరువాత కిందదేమిటి? పసరు, గొంగళి, చీడపురుగులు, మిడతలు అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు ఇస్తా అన్నాడు. అంటే ఎక్కడ పోగొట్టుకున్నాము? మనమే పోగొట్టుకున్నాం. దేవుడు తీసేయలేదు, మనుషులు తీసేయలేదు. అర్థమవుతోందా? ఆ మాట తీసి చదవండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. యోవేలు గ్రంథం 2:24 నుంచి చదవండి. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు. అక్కడ చూసారా? నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరాల పంట దేవుడు పంపేవే. తెగుళ్ళు, రోగాలు, కష్టాలు, బాధలు. అర్థమైందా? దేవుడు అనుమతించకుండా ఏమి రావు. కొన్నిసార్లు మన విశ్వాసం బలపరచడానికి, కొన్నిసార్లు మనకు బుద్ధి చెప్పడానికి. అర్థమైందా? కాబట్టి నేను పంపిన నా మహాసైన్యం అదేం చేసి ఆ పురుగులన్నీ తినేసి, ఒక పురుగు కాదు, మిడతలు, తర్వాత గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, 4 రకాలు. 3 నెలలకు ఒకటి వస్తే చాలు, సంవత్సరాన్ని మొత్తం పంటంతా పాడైపోయింది. ఎక్కడి నుంచి వచ్చాయండి? దేవుడు పంపినవే. మన మీదకు వచ్చేటటువంటి తెగుళ్ళు, కరువులు, ఇబ్బందులు, శ్రమలు, నష్టాలు, ఇవన్నీ కూడా ఏదో జరుగుతుంది అనుకున్నా జరగకపోవటం, ఇవన్నీ దేవుని దగ్గర నుంచి వచ్చినవి. అయితే ఇప్పుడేమంటున్నాడు? అవన్నీ మరలా తిరిగి ఇస్తాను, అవన్నీ మరలా నేనే ఇస్తాను అంటున్నాడు. మీరు కడుపార తిని తృప్తి పొంది. మాకు సేవకుడు ఉండేవాడు. ఎక్కడికైనా ఏదైనా భోజనం అనో లేకపోతే ఏదైనా అంటే, అన్నా ఏం మొహమాట పడొద్దన్న, దేవుడు చెప్పాడు మీరు కడుపార తిని తృప్తి పొందమన్నాడు. బాగా చెప్పాడు, కడుపార తిని తృప్తి పొందాలట. దేవుడు ఏమి సగం ఆకలితో లెమ్మని చెప్పలేదు. వాస్తవమే కదా, ఆయనే చెప్తున్నాడు. సగం ఆకలితో లెమ్మని చెప్పి నువ్వు ఉన్న దానిలో తృప్తిగా తిను, తప్పు లేదు, నేను ఇచ్చింది అందుకు. కాబట్టి అంత తృప్తిగా మీకు ఇస్తాను. ఎప్పుడు? మళ్ళీ తిరిగి ఇస్తాను. ఇదివరకు తృప్తి లేదు కదా నీ జీవితంలో, ఇప్పుడు తృప్తిని ఇస్తాను. తృప్తి తీసేసినవాడు ఆయన, తృప్తిని ఇచ్చేవాడు ఆయనే. దాన్ని స్వతంత్రించుకోవాలి. ఎట్లా స్వతంత్రించుకుంటావు? విశ్వాసంతో స్వతంత్రించుకో. యెహోవా యందు భయభక్తులతో స్వతంత్రించుకోవాలి. అక్కడ సామెతలు 28:10 చూసాం. యథార్థవంతులు ఏం చేస్తారట? మేలైన దాన్ని స్వతంత్రించుకుంటారు. మేలైనది కాబట్టి ఇవన్నీ మేలైనవి. ఇప్పుడు స్వతంత్రించుకుంటాం. ఎట్లా? యథార్థత బట్టి స్వతంత్రించుకో. ఏమిటి యథార్థత అంటే? ప్రభు దగ్గర ఒప్పుకోవటం యథార్థత. ప్రభువా, నువ్వు న్యాయవంతుడవు, నేను అన్యాయవంతుడిని. నువ్వు సత్యవంతుడవు, నేను అబద్ధం చెప్తాను. నువ్వు పరిశుద్ధుడవు, నేను పాపిని. నువ్వు నీతిమంతుడవు, నేను అనీతిమంతుడను. అర్థమైందా? నువ్వు న్యాయవంతుడవు, నేను అన్యాయవంతుడు. నేను న్యాయవంతుడిని కాదు. ఏ విధంగా చూసుకున్నా నువ్వే కరెక్టు, నేను తప్పు. ఇది ఒప్పుకోవాలి ఫస్ట్ దేవుని దగ్గర. మనలో ఏం కరెక్ట్ లేదా అని అనుకోకూడదు అస్సలు. దేవుడు ఎంచి చూడగా ఆయన ఎదుట నిలవగలిగేవాడు ఎవడు లేవుడు. దావీదు అంటాడు, నువ్వు ఎంచి చూడగా నీ ఎదుట ఎవడు నిలువలేడు అని అన్నాడు.
కాబట్టి మనం నిలవలేం, దేవుని దగ్గర ఒప్పుకోవాలి అన్ని విషయాలు. అది యథార్థత అంతే. ప్రభువా, ఆ చిన్న తప్పు అది కూడా చేశా, ఇది కూడా తప్పు చేశా, ఈ ఆలోచనలు తప్పు చేశాను, ఇవన్నీ ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. నిజంగా ఒప్పుకుంటే అప్పుడు ఏం చేస్తాట, మేలైనది మన స్వతంత్రంలోనికి మనం స్వతంత్రించుకుంటాం, మన దగ్గరకు వస్తుంది మేలైనది. ఎంత గొప్ప ధాన్యత అన్నమాట. కాబట్టి ఎట్లా ఉందంటే స్టోర్ ఆఫ్ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదపు నిధి మన ఎదురుగా ఉంది. దాని తలుపు తీసుకోవాలి మనం అంతే. తాళం కూడా వేయలేదు, గడి తీసుకుని లోపలికి వెళ్ళాలి. అవన్నీ మనం తీసుకోవచ్చు. అయితే వెళ్ళటానికి మనకు కొన్ని అర్హతలు అన్నమాట. ఈ అర్హతలు ఏమిటంటే ఇవి: నీతి, యథార్థత, దేవునిందలు భయభక్తులు, తరువాత దీనత్వము, దేవుని ఎడల దీనత్వము, దేవుని ఎడల వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ మూఢత్వము, మొండితనము, ఆ మూర్ఖత్వము, అవిశ్వాసము, ఇవన్నీ విడిచిపెడితే మనకు లోపలికి ప్రవేశం. లేకపోతే లోపలికి ప్రవేశం లేదు. దాని చుట్టూ ఒక మండుచున్న ఒక కడ్డ జ్వాలలాగా ఉంటుంది, దాన్ని దాటుకొని మనం పోలేం. ఇవి ఎప్పుడైతే వదిలేసామో అది అక్కడ ఆటంకం పోయింది. కావలసినన్ని ఆ స్టోర్లో నుండి కావలసిన ఆశీర్వాదాలు మనం తెచ్చుకోవచ్చు, మనం స్వతంత్రించుకోవచ్చు, మన జేబులో వేసుకోవచ్చు అంతే. కనుక ఎంత సింపుల్, ఎక్కడుంది? మన చేతిలోనే ఉంది. విశ్వాసము, ఓర్పుతో సంపాదించుకోవాలి. తరువాత చూడండి, ఇక్కడ అలాగనే ఇంకొక మాట అక్కడ చూసాము. ఏది? ప్రకటన గ్రంథం 22:5, 21:5. ప్రకటన గ్రంథం 21:5 ఏమనుంది? ఇదిగో సమస్తము నూతనమైన చేస్తే, ఏదో పాతవి ఇది వరకు ఇచ్చి పాడైపోయినవి అవే మళ్ళీ రిపేర్ చేసి ఇస్తానని ప్రభు చెప్పట్లేదు. సమస్తము నూతనమైనవిగా, నూతనమైన ఆశీర్వాదాలు ఇస్తాడు, నూతనమైన వస్తువులు ఇస్తాడు, నూతనమైన ఆనందం ఇస్తాడు, అన్నీ నూతనమైనవే ఇస్తాడు. పాతదాన్ని బాగు చేసి ఇస్తానని దేవుడు చెప్పట్లేదు. వాగ్దానం ఎంతో సత్యం, సమస్తము నూతనమయంగా చేయించున్నాను. కాబట్టి సంతోషం కూడా నూతనమైనది అవుతుంది, ఆశీర్వాదం నూతనమైనది అవుతుంది. నూతనమైన ఆశీర్వాదాన్ని బట్టి నూతనమైన సంతోషం మనకు దొరుకుతుంది. ఇవన్నీ దేవుడు చేసేవి. కాకపోతే మనం ఈ లక్షణాలు కలిగి ఉండాలి. తర్వాత ఇంకో మాట 37వ కీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి, 9వ వచనం, 37:9 కలిసి చదువుకుందాం. 37:9 సామ్. కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు. కాబట్టి ఏం కావాలట? స్వతంత్రించుకోవాలంటే కనిపెట్టుకోవటం కావాలి. కొంతకాలం ప్రభు కోసం, దేవుడు చేసే పని కోసం కనిపెట్టుకోవాలి. ఇవన్నీ ఉండి కూడా, ఈ మంచి లక్షణాలన్నీ మనం కలిగి ఉండి కూడా, దేవుడు మనకు మన స్వతంత్రంలోనికి మనకిస్తానటువంటి స్వాస్థ్యం, వాగ్దానాలు మేలైనవి మనకిచ్చేంత వరకు కనిపెట్టుకోవాలి. కొద్ది కాలం ఓర్పుతో కనిపెట్టుకోవాలి. అప్పుడు దాన్ని మనం స్వాతంత్రించుకుంటాం. కనుక కనిపెట్టుకోవటంలోనే విశ్వాసం అంతా, ఓర్పు అంతా బయటపడుతుంది. మనం కనిపెట్టుకోలేకపోతే మరలా అవిశ్వాసాన్ని ప్రకటిస్తాం, అసహనం ప్రకటిస్తాం. అవన్నీ దేవునికి ఇష్టమైనవి కావు. కొద్ది కాలం కనిపెట్టుకుంటే ఏమవుతారట? ఏమన్నాడు అక్కడ? యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుంటే. కాబట్టి ఎప్పుడు స్వతంత్రించుకుంటాం? నేను ఇవి స్వతంత్రించుకుందరని నాకేలాగా తెలియను అని అబ్రహాం అడిగినట్లు మన ప్రశ్నలకు సమాధానం మనకెంతో స్పష్టంగా మన ఎదురుగా ఉన్నది. మళ్ళొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ, మన మూఢత్వము, మొండితనము, అవిశ్వాసము, తర్వాత తిరుగుబాటు స్వభావము మనం విడిచిపెట్టాలి. దీనులం అవ్వాలి. తర్వాత నీతిమంతులంగా ఉండాలి, యథార్థవంతులంగా ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, కనిపెట్టుకుని ఉండాలి. ఇవి మనం ఈ చిన్న చిన్న విషయాలు, సింపుల్ విషయాలు మనం కలిగి ఉంటే, ప్రభు కోసం ఎదురు చూస్తే, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటే వెంటనే ఆయన మన స్వాస్థ్యం మనకిస్తాడు. అంతవరకు నిమ్మలంగా ఉండటం నేర్చుకోవాలి. కలవరపడకూడదు.
ఇక్కడ అబ్రహాం ఎప్పుడైతే ఇక్కడ నమ్మాలి, ఇంకొకటి ఏమిటంటే నమ్మాలి. అబ్రహాం యెహోవాను నమ్మెను అని అంటున్నాడు. నమ్మాలి దేవుని మాటలను. ఫస్ట్ దేవుని మాటలు నమ్మాలి, తర్వాత కనిపెట్టుకోవాలి. అప్పుడు వాటిని మనం పొందుతాం. అబ్రహాము ఓర్పుతో సహించి, అక్కడ ఏమనుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏముంది? అక్కడ 15వ వచనం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలం పొందెను. ఆ మాట నమ్మాలి అంతే. దేవుడు ఒక మాటని ఇచ్చాడు, నమ్మాలి అంతే. నమ్మి ఓర్చుకుని కనిపెడితే మనము సహించి అంటే ఏంటి? మళ్ళీ ఓర్పుతో సహించి. ఏంటి సహించి అంటే? టైం అయిపోతుంది, పరిస్థితులు మారట్లేదు, ఇబ్బందులు తీరట్లేదు, సమస్యలు పరిష్కారం కావట్లేదు, అనారోగ్యాలు అయితే పోవట్లేదు, ఆరోగ్యాలు రావడం లేదు, అప్పుల బాధలు తీరటం లేదు, లేకపోతే అభివృద్ధి కనబడటం లేదు, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఇవన్నీ ఇబ్బందులు. ఈ ఇబ్బందులు సహించి అది అక్కడ 48 యెషయా గ్రంథం 10వ వచనంలో చెప్తాడు చూడండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగూ చేసేదను. నా నామం అపవిత్రపరచబడునేలా. 12వ వచనంలో అంటాడు, యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గుము. కాబట్టి నాకు చెవియొగ్గు. ఏమిటంటే నేను నిన్ను పుటం వేశాను, వెండిని వేసినట్టు కాదు, ఇబ్బంది కొలిమిలో పెట్టాను. ఇబ్బందుల కొలిమి. కానీ ఏమవుతుంది? బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వెండి వలె ఉంటాం. కనుక మనల్ని సరిచేయటానికి కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి. అప్పుడు ఆ మొండితనమో, మూర్ఖత్వమో, అవిశ్వాసమో, తిరుగుబాటో ఇవన్నీ మనలో నుండి తీసివేయటానికి మనకి ఇబ్బందులు వస్తాయి. ఈ ఇబ్బందులన్నిటిలో నుంచి ప్రభు మనల్ని నడిపించి మరలా ఏం చేస్తాడు? మనల్ని ఆయన నిర్మలులుగా చేస్తాడు. కొలిమిలోంచి ఎప్పుడు వచ్చామో పరిశుద్ధంగా ఉన్నాం. ఆ తర్వాత వాగ్దానాలు స్వతంత్రించుకుంటాం. కనుక మన జీవితాల్లో ప్రశ్నలు విడిచిపెట్టాలి. నేను స్వతంత్రించుకుందరు నాకు ఇలా తెలియను అన్నాడు అబ్రహాము. అటువంటి ప్రశ్నలు ఎప్పుడు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అసలు జరుగుతుందా? అసలు బాగుపడతామా? అసలు గొప్పవాళ్ళం అవుతామా? కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేస్తున్నాను. నేను పంపించిన నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తున్నాను. కాబట్టి దేవుని వాగ్దానాలు సత్యం. ఓర్పు వహించి వాగ్దానాలను స్వతంత్రించుకుంటాం. మనల్ని మనము ప్రభుకు అప్పగించుకుంటాం. దీనులంగా తగ్గించుకోవాలి. నీతిమంతులుగా ఉండటం కోసం, యథార్థవంతులుగా ఉండటం కోసం, దేవునందు భయభక్తులు కలిగి ఉండటం కోసం, విశ్వాసం జీవించటం కోసం దేవునికి మరొకసారి మనల్ని మనము సమర్పించుకుంటాం. ప్రభువా, నా విశ్వాసం వృద్ధి పొందించు, నేను దీనునిగా యథార్థవంతునిగా ఉండగలుగుటకు సహాయం చేయి, నీ యందు భయభక్తులతో జీవించటానికి సహాయం చేయి. ఇవన్నీ మనము కలిగి ఉన్నప్పుడు మరలా కొన్నిసార్లు ఏంటంటే, ఉన్నాను కదా భయభక్తులు, దీనుడిగా ఉన్నాను కదా, ఇంకెంత దీనుడిగా ఉండాలి? అంత దీనత్వం చాలదా నీకు? చేతులు కట్టుకున్నాను చాలదా? పిల్లలు చూసారా, 1-2 సార్లు మనం వాళ్ళకి ఏదైనా చెప్తే ఇప్పుడు వాళ్ళ చిరాకు వచ్చేస్తుంది. ఎందుకని? తింటున్న తిండంతా ఏంటి? ప్యాకేజ్ ఫుడ్. ఆ ప్యాకేజ్ ఫుడ్ పరాపర నవ్వులుతూ ఉంటారు, మసాలా నవ్వులుతూ ఉంటారు. ఒకసారి మనం చెప్పామనుకో అంటారు, రెండోసారి అంటారు. కాబట్టి తిరుగుబాటు అనమాట. ఓపిక లేదు మనకు. దీనిలో ఉన్నాము, దీనిలో అంతే. ఆ దీనిలో ఉన్నాను కదా, ఏమిచ్చావు అంటే అదేంటది? దీనత్వం కాదు, అది వేషం. దీనంగా ఉంటే ఇస్తాడేమో అని చూద్దామని చేతులు కట్టుకుని ఉంటున్నాము, ఇవ్వట్లేదు, ఇంకా ఆలస్యం అవుతున్నదని వెంటనే తిరుగుబాటు చేస్తున్నావు అంటే మన దీనత్వం నిజమైనది కాదు. నిజంగా దీనులుగానే ఉండాలి. ప్రభు ఇచ్చేంత వరకు నువ్వు ఇస్తావని ఎదురు చూస్తున్నానయ్యా, దయ చూపించు, బతిమలాడుకుంటూ ఉండాలి. అలాగను ప్రభు సన్నిధులు ఉన్నప్పుడు తప్పనిసరిగా పొందుతాం. మరొకసారి మన లోపాలు ప్రభు దగ్గర ఒప్పుకుందాం. తప్పనిసరిగా దేవుడు అన్యాయస్తుడు కాదు.
సంపూర్ణంగా తాను వాగ్దానం చేసింది నెరవేర్చుటకు సమర్థుడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. తప్పనిసరిగా ఏది వాగ్దానం చేశాడో దాన్ని ఇచ్చి తీరుతాడు, అంతే. తగిన సమయంలో తప్పక దాన్ని మన మీద కుమ్మరిస్తాడు, వాగ్దానాలను కుమ్మరిస్తాడు. కాబట్టి ఆ వాగ్దానముల ఆ సంపద, ఆ నిధి మన ఎదురుగానే ఉన్నది. మనం లోపల ప్రవేశించి మన విశ్వాసం అనేటటువంటి తాళపు చెవితో దాన్ని తెరిస్తే చాలు, ఆ తలుపు తెరిస్తే చాలు, లోపల ఉన్న వాగ్దానాలన్నీ మన సొంతం అవుతాయి. అయితే ఆ విశ్వాసం తాళపు చెవి పట్టుకోవటానికి, ఆ తాళం పట్టుకోవటానికి మనకు యెహోవాయందు భయభక్తులు, తరువాత నీతి, యథార్థత ఇవి ఉండాలి. వీటిని మనం కలిగి ఉండి విశ్వాసంతో తాళం చెవి తెరిస్తే లోపలున్న వాగ్దానముల సంపదంతా మన సొంతం అవుతుంది. మనం పూర్తిగా ధనవంతులమవుతాం, ఆశీర్వాదములు పొందుతాం. అలాగను ప్రభు సన్నిధిలోకి వెళ్ళేటట్లు, ప్రభువా నా బుద్ధిహీనతలు క్షమించి నన్ను బలపరచు, నూతనపరచుమని ప్రభువును వేడుకుని యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాలు పంపులు పొందుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. మోకరిల్లండి, ప్రార్థన చేసుకుంటాం.